అధ్యక్ష, నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా కట్ చేస్తారా? మంత్రి గారు చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు భూమికున్న బంధాన్ని తెంపేస్తారా? వాళ్ళు రైతు బిడ్డలు కాదా? వాళ్ళు భూమిపుత్రులు కాదా? రైతు బిడ్డ ఉద్యోగి అయితే వారికి కటింగ్ పెడతారా? తప్పకుండా చెప్పాలి. తరతరాలుగా సాదుకున్న భూమిని, సాగు చేస్తున్న వ్యవసాయాన్ని మరి వ్యాపారంగా చూస్తారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం, అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టయ్యే ప్రమాదం ఉందని వారు భయపడతా ఉన్నారు. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగాండ చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు అధ్యక్ష. పత్తి అధ్యక్ష, కంది పత్తి అయితే దాదాపు 45 లక్షల ఎకరాల పండుతుంది అధ్యక్ష తెలంగాణలో. మరి పత్తి 8 నెలల పంట, 8 నెలల పంట తర్వాత రెండో పంటకు అవకాశం కూడా ఉండదు. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన